ఆళ్ల రామకృష్ణారెడ్డి బంధువులైతేనేమి, ఆయన సన్నిహితులైతేనేమి, వైఎస్ఆర్సీపీ నేతలైతేనేమి రాజధానికి దగ్గరలో ఉన్న మంగళగిరి దగ్గర చాలా భూములు కొనుగోలు చేశారు. అమరావతి వస్తుంది, బాగా లాభపడదాం అనుకుంటున్నారు. మరి ఆ సంగతి ఏంటి సార్? నేను 2009లో 58 ఎకరాలు కొనుక్కున్నానండి నేను. సార్ ఎక్కడ సార్? అమరావతి దగ్గర ప్రాంతంలోనే, అంటే నెడమర్రు కంతేరు దగ్గర 2009లో 58 ఎకరాలు కొనుక్కున్నా. 2009లో ఈ రాష్ట్రం విడిపోద్దని కానీ, అక్కడ అమరావతి దగ్గర రాజధాని వస్తుందని కానీ నేనేమన్నా కలగన్నానా సార్? ఏమో అప్పుడు మీరు వైఎస్తో మంచి సాన్నిహిత్యం ఉంది, అప్పట్లోనే తెలంగాణ ఇవ్వాలని జరుగుతుంది. అవును సార్, అప్పటికే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలుస్తారు, తర్వాత ఇక్కడికి రాజధాని వస్తుందని అని అంటే ఎవరు నమ్ముతారు సార్? సో అది కరెక్ట్ కాదు. ఇది తప్ప సార్, నా పొలం తప్ప నేను 2009లో కొనుక్కున్నాను సార్. అది కూడా నేను వ్యవసాయం చేసుకుందామని, నేను ఇవాళ కూడా వ్యవసాయదారునే, వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. నేను వ్యవసాయం మీద మక్కువతో నేను కొనుక్కున్నాను తప్ప రెండోది లేదు. ఇది తప్ప నా బంధువులకో లేకపోతే ఎవరికో పొలాలు ఉన్నాయని, 1 సెంటు పొలం ఉందన్న మీరు చెప్పండి. నేను మీ రామ్కీ గ్రూప్ వైఎస్ హయాంలో వెలుగు వెలిగిన మాట వాస్తవం కదా సార్? ఒక్కటి చెప్తానండి. ఎస్, రామ్కీ గ్రూప్ అయోధ్యరామరెడ్డి గారిది. ఏమండి, నేను ఆయన సొంత తమ్ముడిని. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా అన్నయ్య కంపెనీ పెట్టిన దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ ఆయన కంపెనీని వదిలిపెట్టి 7-8 ఇయర్స్ అవుతుందండి. ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. నేను ఐ స్వేర్ ఇన్ అండి. ఏమండి, నేను ఒక చిన్న విషయం దగ్గర మా ఇద్దరికి తేడాలు వచ్చినాయి. నాదే తప్పు. బట్ ఇక ఆ తప్పు నేను చేశాను కాబట్టి ఇక మా అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. నేను పక్కకు వచ్చేసాను. ఇప్పటికీ అంతేనండి. నేను ఆయనతో మాట్లాడటం, ఆయన నాతో మాట్లాడటం 7-8 ఇయర్స్ అయిపోయింది. పెట్టుబడులు పెట్టడం అసలు నాకు సంబంధమే లేదండి. రామ్కీ గ్రూపులో ఆయనది సార్ రామ్కీ కంపెనీ. అసలు ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక ఎంప్లాయీగా చేశాను రామ్కీ కంపెనీలో. నా పిఎఫ్ నెంబరు నేను కావాలంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఇవ్వమంటే ఇచ్చేసేస్తాను అందరికీ. ఆ పిఎఫ్ అమౌంట్ కూడా నేను ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు ఆర్థికంగా లేక నేను డ్రా చేసేసుకున్నాను. ఇవన్నీ రికార్డుగా దొరుకుతాయి ఎక్కడైనా సరే. ఏమంటే, సో నాకు రామ్కీ కంపెనీకి సంబంధం లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అన్నయ్యతో మాట్లాడటం అనేది 7-8 ఇయర్స్ నుంచి పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలియదు సార్. పలానా ఏరియాలో, పలానా అమీర్పేటలోనో లేదా పలానా జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో అని చెప్పగలుగుతాను, కానీ నన్ను ఇవాళ డైరెక్ట్గా ఆయన ఇల్లు చూపించంటే నేను చూపించలేదు. ఎందుకంటే ఆయన ఇంటికి నేను పోలేదు ఏనాడు కూడా. ఇట్స్ ట్రూ అండి. మీరు ఎక్కడైనా ఎవరినైనా అడగవచ్చు. ఎందుకు అంత పెద్ద వివాదం ఏంటి సార్? సరే, మా ఇద్దరి మధ్య చిన్న తేడా అవుతుందిలేండి. నాదే తప్పు. నేను చిన్నవాడిని, నేను పొరపాటు చేశాను. మా అన్నయ్యే కరెక్టు. ఇక ఆ తప్పు మీద నేనే బయటకు వచ్చేసానండి. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.